వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ వెళ్లమంటే ఏపీనే కాదు అండమాన్ అయినా వెళ్తానన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించినట్లు దేశంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత సోనియా గాంధీని కలిశారు షర్మిల. తన కొడుకు పెళ్లికి సోనియాను ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు షర్మిల. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా సాయశక్తులా పనిచేస్తానన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కళ అన్న షర్మిల ఆ బాధ్యతని తాను కూడా తీసుకుంటానన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకుంటే అన్ని రాష్ట్రాల్లో మణిపూర్ గతేనని హెచ్చరించారు షర్మిల. ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ వెళ్లమంటే ఏపీనే కాదు అండమాన్ అయినా వెళ్తానన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించినట్లు దేశంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేరడం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి ఏర్పడింది. ఏఐసీసీలో పని చేస్తారా లేక ఏపీ బాధ్యతలను అప్పగిస్తారా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది.